Welcome to LTX classes. Welcome to the Hindu editorial analysis. So మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే బ్లాక్ బస్టర్ వినాయక చవితి ఆఫర్ హ్యాస్ నౌ బీన్ ఎక్స్టెండెడ్. ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ 15th September. సో చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఎక్స్టెండ్ చేయమని, అందువల్ల 15th September వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఎవరైతే మిస్ అయ్యారో నిన్న 31st లోపు ఈ ఆఫర్ని మిస్ అయిన వాళ్ళంతా కూడా 15th September వరకు ఆఫర్ ఎక్స్టెండ్ చేశాను. ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ జనరల్గా శాలరీస్ ఇన్కమ్ వచ్చే టైం కాబట్టి అందుకని రిక్వెస్ట్ చేశారు, మంత్ ఎండ్లో అమౌంట్ లేదని. సో ఇప్పుడు చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ వీక్లోనే మీరు ఆఫర్ని యూజ్ చేసుకోండి. ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ నేను గ్యారంటీ చేయలేను. సో ఇది మీరు మన వెబ్సైట్లో మన యాప్లో ఉన్న ఏ కోర్స్కైనా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ టిల్ 15th September. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ కూపన్స్ అనేవి లిమిటెడ్. సో ఉన్నంత వరకే మీరు వాడగలుగుతారు. కూపన్స్ అయిపోయాక మళ్ళీ మీరు యూజ్ చేయలేరు. సో లిమిటెడ్ కూపన్స్ మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో ఎవరు ఫస్ట్ యూజ్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి కూపన్స్. అలాగే మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్, మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రోగ్రామ్, ఈ 70,000 ప్రోగ్రామ్ ఇప్పుడు మీకు ఈ కూపన్ కోడ్స్తో మీకు కేవలం 56,000కి వచ్చేస్తుంది. అలాగే గ్రూప్ 1 టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ఇది మీకు కేవలం 48,000కే మీకు ఇప్పుడు లభిస్తుంది. సో ఇది కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్స్. ఇవి బయట ఇన్స్టిట్యూట్స్లో మీరు తీసుకుంటే ఓన్లీ సిలబస్ కవరేజ్ మాత్రమే ఉంటుంది. మన దగ్గర ఫౌండేషన్ కోర్సెస్తో సహా ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, మెయిన్స్, ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో ఒక కాంప్రహెన్సివ్ 360-degree ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం చాలామంది ఫీజు తగ్గించమని అడిగితే నేను తగ్గించాను. 1 year వ్యాలిడిటీ ఈజ్ నౌ అవైలబుల్ ఎట్ జస్ట్ 5,000. దీనిపైన మళ్ళీ మీరు 20% ఆఫ్ కూపన్ అప్లై చేయొచ్చు. సో 20% కూపన్ అప్లై చేస్తే ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ జస్ట్ 4,000 ఫర్ 1 year. 4,000కి మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసెస్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్లు, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్, డైలీ ఆర్సీ, వొకాబులరీ, యూ గెట్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ దిస్ విత్ 1 year వ్యాలిడిటీ. అండ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. సో మరి ఈరోజు ఎడిటోరియల్లోకి వస్తే, సో టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ అబౌట్ ఇండియా జపాన్ రిలేషన్స్. ఇండియా జపాన్ రిలేషన్స్ గురించి ఈ ఎడిటోరియల్ అనమాట. సో టైటిల్ వచ్చేసి రెన్యూడ్ ఫోకస్ అని చెప్పి రాశారు. సో ఫోకస్ రెన్యూ అయ్యింది అని. సో దేనిపైన? ఇండియా జపాన్ రిలేషన్స్ పైన మళ్ళీ ఒకసారి ఫోకస్ పెట్టారు. మధ్యలో ఫోకస్ తప్పింది, ఇప్పుడు మళ్ళీ దానిపైన ఫోకస్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే రీసెంట్గా ఇండియా యుఎస్ రిలేషన్స్ చెడిపోయాయి. సో ట్రంప్ యొక్క యూనిలాటరల్ శాంక్షన్స్, ఏకపక్షంగా తను తీసుకుంటున్న నిర్ణయాలు, ఇండియా పైన పెనాల్టీలు, శాంక్షన్స్ విధించడం వల్ల ఇండియా యుఎస్ రిలేషన్స్ బాగా స్ట్రెయిన్కి గురయ్యాయి. సో ఎప్పుడైతే ఇండియా యుఎస్ రిలేషన్స్ స్ట్రెయిన్ అయ్యాయో, ఇండియా ఇస్ లుకింగ్ ఫర్ సూటబుల్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు మనకి ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళే చాలా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. సో తగ్గిపోతాయి కాబట్టి దానికి వేరే ఆల్టర్నేటివ్స్ చూడాలి. యుఎస్ కాకపోతే ఏ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు అనే ఆస్పెక్ట్ ఉంది. అందుకని నరేంద్ర మోదీ గారు గ్యాప్ లేకుండా టూర్స్ వేస్తున్నారు. సో రష్యాతో మీటింగ్, పుతిన్తో మీటింగ్ అయింది. ఇప్పుడు చైనా కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎస్సీఓ మీటింగ్ అక్కడ జరగబోతుంది. ఇప్పుడు వచ్చేసి జపాన్తో కూడా మీటింగ్ అనేది జరిగింది. సో జపాన్ మీటింగ్లో ఏం డిస్కస్ చేశారు, దాని యొక్క సారాంశం ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఇండియా అండ్ జపాన్ షోడ్ దట్ their ties were stable amid a global churn. సో ఇండియా మరియు జపాన్ ఏమి చూపించాయి? షోడ్ అంటే డిస్ప్లేడ్ దట్ their ties అంటే సంబంధాలు, రెండు దేశాల మధ్య ఉన్న రిలేషన్స్, సంబంధాలు వర్ స్టేబుల్గా ఉన్నాయనే విషయాన్ని రెండు దేశాలు డిస్ప్లే చేశాయి. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ గ్లోబల్ చర్న్ అంటే ఒక రకమైన టర్బులెన్స్, ఒక రకమైన కేవోస్ అంటే గందరగోళం. ప్రపంచంలో ఏ దేశానికి రిలేషన్స్ కూడా స్టేబుల్గా లేకుండా గందరగోళంతో కూడిన పరిస్థితులు నెలకొన్న ఈ టైంలో ఇండియా జపాన్ తమ సంబంధాలు చాలా స్టేబుల్గా ఉన్నాయనే అంశాన్ని క్రిస్టల్ క్లియర్గా డిస్ప్లే చేయడం అనేది జరిగింది, చూపించాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. ఆన్ ద ఫస్ట్ లెగ్ ఆఫ్ హిస్ టూర్ ఈస్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ట్రావెల్ టు జపాన్ ఫర్ ఎ 2-day visit for the 15th annual summit with Japanese Prime Minister Shigeru Ishiba before moving to Tianjin to attend the SCO summit. So on the first leg of his tour east, అంటే ఈస్టర్న్ కంట్రీస్ వైపు ఆయన వేస్తున్న టూర్లో భాగంగా, అందులో ఫస్ట్ లెగ్లో భాగంగా నరేంద్ర మోదీ గారు ట్రావెల్ టు జపాన్కి ఫస్ట్ వెళ్ళడం జరిగింది.
ఫర్ ఏ 2-day విజిట్, 2 రోజుల విజిట్ కోసం ఫర్ ద 15th annual summit విత్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగెరు ఇషిబా. ఎందుకోసమ్మా 15th annual summit. సమిట్ అంటే శిఖరాగ్ర సమావేశం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమ్మిట్ అనగానే మీకు గుర్తు రావాల్సిన పదం ఏంటి అంటే ఒక హైయెస్ట్ లెవెల్ మీటింగ్. అంటే ప్రైమ్ మినిస్టర్స్ మధ్య, ప్రెసిడెంట్స్ మధ్య, హై లెవెల్ అఫీషియల్స్ మధ్య వాళ్ళ మధ్య జరిగే మీటింగ్ మనం ఏమంటాం, సమ్మిట్ అని చెప్పేసి అంటాం. సమ్మిట్ లెవెల్ మీటింగ్ అని చెప్పి అంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ సమ్మిట్ అనేది, గుర్తుపెట్టుకోండి మైండ్లో. సో మనకి ఈ సమ్మిట్ లెవెల్ మీటింగ్ కోసమని జపాన్ ట్రావెల్ చేశారు నరేంద్ర మోదీ గారు. సో ట్రావెల్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఈ మూవ్ టు టియాన్జిన్. ఈ టియాన్జిన్ అంటే ఎక్కడ ఉందో మనకి చైనాలో. సో టియాన్జిన్ వెళ్ళారు. దేనికంట? SCO సమ్మిట్. SCO అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ SCO? చూస్తున్న వాళ్ళు చెప్పాలి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ SCO? SCO సమ్మిట్కి వెళ్ళడం అనేది జరిగింది. సో ఫుల్ ఫామ్ ఆఫ్ SCO మీకు నేను ఇస్తున్న హోంవర్క్ చెప్పాలి నాకు. ద లాస్ట్ సమ్మిట్ ఇన్ ఇండియా వాజ్ ఇన్ 2022. లాస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? ఇండియాలో జరిగింది. ఎప్పుడది? 2022లో జరగడం జరిగింది. ద టూ సైడ్స్ ఇష్యూడ్ అట్లీస్ట్ a dozen documents aimed primarily at updating their agreements and giving them a next gen focus. సో రెండు దేశాలు కూడా ఇష్యూడ్ అట్లీస్ట్ a dozen డాక్యుమెంట్స్ ఇష్యూ చేశాయి. ఒక 12 డాక్యుమెంట్స్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. అట్లీస్ట్ a dozen డాక్యుమెంట్స్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ గివింగ్ దెమ్ ఎ నెక్స్ట్ జన్ ఫోకస్. నెక్స్ట్ జనరేషన్ ఫోకస్ అంటే మారిన పరిస్థితులకు తగ్గట్టుగా డాక్యుమెంట్స్ని, అగ్రిమెంట్స్ని కూడా రెండు దేశాలు అప్డేట్ చేశాయి అని చెప్పి మనకి ఎక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, దానికి తగ్గట్టుగా రెండు దేశాలు డాక్యుమెంట్స్ని, అగ్రిమెంట్స్ని అప్డేట్ చేశాయి. Japanese businesses have raised their investment targets in India to $68 billion and signed about 170 MOUs with Indian partners. Japanese companies ఇండియాలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ని $68 billion పెంచడం అనేది జరిగింది. అండ్ సైన్డ్ అబౌట్ 170 MOUs. MOU అంటే అర్థం ఏంటమ్మా? మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇండియన్ పార్ట్నర్స్తో 170 MOUs వాళ్ళు సైన్ చేశారు. Apart from the joint statement, there was a 2035 vision statement including 8 areas of cooperation such as economic security, mobility and green technology transition. Apart from the joint statement తో పాటు there was a 2035 vision statement, 2035 vision statement including 8 areas of cooperation. ఓకే, 2035కి విజన్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రెండు దేశాల మధ్య ఎప్పుడైనా సరే వివిధ దేశాల మధ్య సమ్మిట్ లెవెల్ మీటింగ్ జరిగినప్పుడు జాయింట్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తారు. గ్రూప్ మీటింగ్స్ కానీ, గ్రూపింగ్ యొక్క మీటింగ్, ఇప్పుడు SCO మీటింగ్ కానీ, బ్రిక్స్ మీటింగ్ కానీ ఏమైనా జరిగితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్నీ అయ్యాక ఒక కమ్యూనిక్ లేదా ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారంటే ఈ మీటింగ్ ద్వారా ఓవరాల్గా ఏం డిస్కస్ చేసుకున్నారు అనేది. సో అలాంటి స్టేట్మెంట్తో పాటు 2035 విజన్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇంక్లూడింగ్ 8 areas of cooperation. 8 areas of cooperation కూడా ఏమేంటంటే మనకి ఎకనామిక్ సెక్యూరిటీ, మొబిలిటీ, గ్రీన్ టెక్నాలజీ, ట్రాన్సిషన్ ఇలాంటి రకరకాల 8 సెగ్మెంట్స్లో మనం కోఆపరేట్ చేయబోతున్నాము అనే విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. వాటన్నిటితో కూడిన విజన్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ జన్ స్టేట్ ప్రిఫెక్చర్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ జన్ స్టేట్ ప్రిఫెక్చర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిఫెక్చర్? ప్రిఫెక్చర్ అంటే అర్థం ఏంటమ్మా? చెప్పాలి మీరే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిఫెక్చర్? ఇలాంటి పదాలు ఎప్పుడైనా సరే అవి ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిఫెక్చర్? చెప్పాలి. ప్రిఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే జపాన్ని 47 ప్రిఫెక్ట్స్గా డివైడ్ చేశారు. అంటే మనకి స్టేట్స్ లాగా అనమాట, అడ్మినిస్ట్రేటివ్ జూరిస్డిక్షన్ అది. సో ప్రిఫెక్ట్ యొక్క హెడ్ ప్రిఫెక్చర్. సో ప్రిఫెక్చర్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ జూరిస్డిక్షన్, దాని హెడ్ ప్రిఫెక్చర్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ జూరిస్డిక్షన్ జపాన్లో, దాని హెడ్ ప్రిఫెక్ట్ అని అంటాం. మనకి స్టేట్ హెడ్ గవర్నర్ లాగా అనుకోండి. సో ప్రిఫెక్చర్ పార్ట్నర్షిప్, స్టేట్ ప్రిఫెక్చర్ అంటే మనకి స్టేట్ ఇండియాలో, అక్కడ ప్రిఫెక్చర్ అంటే ఇండియా స్టేట్కి ఈక్వివలెంట్ యూనిట్ అక్కడ మనకి జపాన్లో ప్రిఫెక్చర్ అనమాట. ప్రిఫెక్ట్ అనుకోండి, దాని హెడ్ ప్రిఫెక్ట్, అడ్మినిస్ట్రేటివ్ రీజన్ ప్రిఫెక్చర్ అంటాం. It highlighted grassroots level ties
అండ్ బూస్టింగ్ ఆఫ్ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ. సో అంటే కంట్రీకి మధ్య రిలేషన్సే కాదు, స్టేట్కి మన దగ్గర స్టేట్ అంటాం, వాళ్ళ ప్రిఫెక్చర్ అంటాం, ఆ లెవెల్లో కూడా పార్ట్నర్షిప్ చేయబోతున్నాం అనే విషయం ఇది దేన్ని హైలైట్ చేస్తుందంటే గ్రాస్ రూట్ లెవెల్ టైస్. రెండు దేశాలకి మధ్య సంబంధాలు ఓన్లీ హై లెవెల్లో మాత్రమే కాదు, గ్రాస్ రూట్ లెవెల్కి వస్తున్నాయి. అంటే కింది స్థాయి నుంచి సంబంధాలు, గ్రౌండ్ లెవెల్ నుంచి సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు రెండు దేశాలు చేస్తున్నాయి అనే విషయం మనకి అక్కడ తెలుస్తోంది. దీంతో పాటు బూస్టింగ్ ఆఫ్ డైరెక్ట్ ఫ్లైట్స్ జపాన్ మరియు ఇండియా మధ్య వాటి కనెక్టివిటీని కూడా బూస్ట్ అంటే స్ట్రెంగ్ చేయడం కూడా జరుగుతుంది. ఇండియా అండ్ జపాన్ అప్డేటెడ్ their 2008 సెక్యూరిటీ పార్ట్నర్షిప్ టు ఇంక్లూడ్ అన్ యాన్యువల్ NSA లెవెల్ డైలాగ్. ఇండియా జపాన్ ఏం చేసాయమ్మా 2008 సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ని అప్డేట్ చేశాయి టు ఇంక్లూడ్ యాన్యువల్ NSA అంటే అర్థం ఏంటమ్మా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. మన ఇండియా యొక్క NSA ఎవరు మీరు చెప్పాలి. ఐ వాంట్ యూ టు పుట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. హూ ఈజ్ అవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రైట్ నౌ? వాట్ ఈస్ హిజ్ నేమ్? అది మీరు కామెంట్స్ లో పెట్టండి. NSA లెవెల్ డైలాగ్ కూడా ఇందులో. డైలాగ్ అంటే అర్థం ఏంటి? డైలాగ్ అంటే చర్చ, ద్వైపాక్షిక చర్చలు అని అర్థం. సో ఇండియన్ NSA జాపనీస్ NSA మధ్య మీటింగ్ కూడా జరగబోతుంది ఎవ్రీ ఇయర్. యాన్యువల్ అన్నారు కాబట్టి అది ఎవ్రీ ఇయర్ జరగబోతుంది అని అర్థం. జరుగుతుంది. మోర్ ఎంగేజ్మెంట్ ఓవర్ ద క్వాడ్ ఇండో పసిఫిక్ కోఆపరేషన్ అండ్ UN సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్. UN సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ తీసుకురావాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే World War II జరిగిన నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫామ్ అయింది. దాంట్లో మనకి ఎవరున్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? P5 కంట్రీస్ అని చెప్తాం. పర్మనెంట్ 5 కంట్రీస్. ఏంటో పర్మనెంట్ 5 కంట్రీస్? USSR, దాని ప్లేస్ లో రష్యా ఉంది ఇప్పుడు, చైనా, ఫ్రాన్స్ అండ్ UK. ఈ 5 దేశాలు మాత్రమే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో P5 కంట్రీస్ గా పర్మనెంట్ మెంబర్షిప్ ఉన్న కంట్రీస్ గా ఉన్నాయి. సో అప్పటికిప్పటికీ పరిస్థితులు మారాయి. ఇండియా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు గ్లోబల్ సూపర్ పవర్ గా ఎదిగింది. టాప్ 5 గ్లోబల్ ఎకానమీస్ గా ఇండియా ఉంది. పాపులేషన్ పరంగా తీసుకున్నా, ఏరియా వైజ్ తీసుకున్నా, ఎకానమీ సైజ్ బట్టి తీసుకున్నా ఇండియా అన్నింట్లో కూడా ఫ్రాన్స్ కంటే ముందే ఉంది. అలాంటప్పుడు వై నాట్ ఇండియాకి ఎందుకు UNSCలో మెంబర్షిప్ ఇవ్వకూడదు అనే డిస్కషన్ జరుగుతోంది. ఉన్న వాళ్ళకి తీసేయకపోయినా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. సో UNSC రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అనే డిస్కషన్ ఉంది. అలాగే ఇండో పసిఫిక్ ఏరియాలో రెండు దేశాల మధ్య కోఆపరేషన్, క్వాడ్ విషయంలో కూడా మోర్ ఎంగేజ్మెంట్. సో నెక్స్ట్ అసైన్మెంట్ టు యూ, క్వాడ్ లో ఏ దేశాలు ఉన్నాయి? క్వాడ్ అనేది ఈజ్ ఎ గ్రూపింగ్ ఆఫ్ 4 కంట్రీస్. 4 కంట్రీస్ ఉంటాయి క్వాడ్ లో. సో ఏ 4 కంట్రీస్ ఉంటాయో మీరు నాకు చెప్పాలి. ఇండియా, జపాన్ మీకు ఆల్రెడీ హింట్ వచ్చేసింది. ఎందుకంటే ఇండియా జపాన్ రిలేషన్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియా మరియు జపాన్ ఎలాగూ దాంట్లో భాగాలే. ఇండియా జపాన్ కాకుండా ఉన్న అదర్ 2 కంట్రీస్ ఏంటో చెప్పండి, లేదా 4 కంట్రీస్ పేర్లు కూడా రాయండి. విచ్ 4 కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ క్వాడ్? Of interest is their economic security partnership goal to build resilient supply chains and secure critical infrastructure using Japanese technology to help manufacture and process semiconductor technology in India, as Indian companies face Chinese restrictions on the export of rare earth magnets. Yes. So rare earth magnets చైనా మనకి ఎక్కువగా పంపించట్లేదు. ఎక్స్పోర్ట్స్ పైన రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. అనేది పెడుతుంది. కాబట్టి ఇండియన్ కంపెనీస్ చైనీస్ రెస్ట్రిక్షన్స్ ని ఫేస్ చేస్తున్నాయి. కాబట్టి ఏ విషయంలో? ఆన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఎకనామిక్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్, ఓకే, గోల్ అనేది కూడా ఇక్కడ ఎక్కువగా మనకి ఫోకస్ లోకి వచ్చింది. ఏంటది? టు బిల్డ్ రెసిలియంట్ సప్లై చైన్స్. రెసిలియంట్ సప్లై చైన్స్ అంటే అర్థం ఏంటి? సప్లై చైన్ అంటే అర్థం ఏంటమ్మా? మనకి ఎక్కడెక్కడ నుంచి ఏమేమి వస్తున్నాయి, మనం ప్రొడ్యూస్ చేసి ఎక్కడెక్కడికి పంపిస్తాం, ఇదంతా కూడా సప్లై చైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక కంపెనీ ఉంది, దీనికి రా మెటీరియల్ చైనా నుంచి వస్తుంది. మనం ప్రొడ్యూస్ చేసిన కంపెనీ వస్తువులు కాస్త మనం US లో అమ్ముతున్నాం అనుకోండి. సో దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ సప్లై చైన్ అనమాట. ఇదంతా కూడా మన సప్లై చైన్ కిందకి వస్తుంది. సో అది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ఆస్పెక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఏం రాశారు? is to goal to build resilient supply chains. Resilient supply chains build చేయాలి. Resilient అంటే అర్థం ఏంటమ్మా? Ability to bounce back. Resilience is nothing but ability to take or withstand stress. Stress వచ్చినా, ప్రెషర్ వచ్చినా withstand చేసుకోగలిగి, తట్టుకోగలిగి, బౌన్స్ బ్యాక్ అవ్వగలిగేదాన్ని మనం రెసిలియన్స్ అని అంటాం. అంటే మనకి ఒక చోట నుంచి రావాల్సిన ఐటమ్స్ మిస్ అయిపోయినా అది వేరే చోట నుంచి తెప్పించుకోగలిగేలాగా ఆల్టర్నేట్స్ మనం అరేంజ్ చేసుకోగలిగితే అప్పుడు రెసిలియన్స్ ఉన్నట్టు. మనకి ఒకరి మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రెస్టారెంట్ ఉంది,
ఒక కుక్ మీద, ఒక చెఫ్ మీద కంప్లీట్గా డిపెండెంట్గా ఉన్నారు. సో ఆ చెఫ్కి ఒంట్లో బాగాలేక రాలేదు అనుకోండి, దెన్ ఆ రోజు క్లోజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అంటే వాళ్ళకి రెసిలియన్స్ లేదని అర్థం. దానికి ఒక బ్యాకప్ ప్లాన్ ఉందనుకోండి, దెన్ దేర్ రెసిలియంట్. సింపుల్గా అండి, ఒకళ్ళు మిస్ అయినా మీకు ఆ ప్రెజర్ని తట్టుకోగలుగుతారు, ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలుగుతారు. అది రెసిలియన్స్ అనమాట. సో అలాగే ఇక్కడ కూడా ఒక చోటు నుంచి మనకు రావాల్సినవి రాకపోయినప్పటికీ మనం ఇంకో చోట తెప్పించుకోగలిగే కెపాసిటీ మనం మెయింటైన్ చేయగలిగితే రెసిలియన్స్ ఉన్నట్టు. సో ఎస్పెషలీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మనకి ఒక దేశం మనకి ఇబ్బంది పెట్టినా సరే అది ఇంకో దేశం నుండి తెప్పించగలిగే పరిస్థితులు ఉండాలి. సో జాపనీస్ టెక్నాలజీని ఉపయోగించుకొని దేనికి, టు హెల్ప్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రాసెస్ సెమీకండక్టర్ టెక్నాలజీ. ఇండియాలో సెమీకండక్టర్ టెక్నాలజీని ప్రాసెస్ చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి జపనీస్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి కూడా మనం గోల్గా పెట్టుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ చైనీస్ రెస్ట్రిక్షన్స్ని ఫేస్ చేస్తున్నాయి కాబట్టి. Japan's collaboration with India's high-speed rail bullet train project was showcased, with Mr. Modi and Mr. Ishiba traveling to Miyagi province by train, where they also inspected a semiconductor factory. So, ఇండియాలో అహ్మదాబాద్ మరియు ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ అనేది తీసుకొస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. అది జపనీస్ టెక్నాలజీతో బిల్డ్ అవుతుంది. సో ఆ విషయాన్ని, ఆ ప్రాజెక్ట్ని కూడా షోకేస్ చేశారు. మోదీ మరియు మిస్టర్ ఇషిబా మియాగి ప్రావిన్స్కి ట్రైన్లో కూడా ట్రావెల్ చేశారంట. వేర్ దే ఆల్సో ఇన్స్పెక్టెడ్ సెమీకండక్టర్ ఫ్యాక్టరీని కూడా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది. ద జాయింట్ స్టేట్మెంట్ ఇంక్లూడెడ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ కండెమ్నింగ్ నార్త్ కొరియాస్ మిసైల్ టెస్ట్స్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ ద పహల్గామ్ అటాక్ అండ్ ద క్రాస్ బార్డర్ టెర్రరిజం, ఆల్బీట్ వితౌట్ మెన్షన్ ఆఫ్ పాకిస్తాన్. రెండు దేశాల మధ్య మీటింగ్ అయిన తర్వాత రిలీజ్ చేసిన జాయింట్ స్టేట్మెంట్లో నార్త్ కొరియా యొక్క మిసైల్ టెస్ట్ల గురించి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి స్ట్రాంగ్ లాంగ్వేజ్తో కండెమ్ చేశారు. కండెమ్ అంటే ఖండించడం జరిగింది. పహల్గామ్ అటాక్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఎంత చెడ్డదనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. ఆల్బీట్ అంటే ఆల్దో వితౌట్ మెన్షన్ ఆఫ్ పాకిస్తాన్ పేరుని తీసుకురాలేదు, కానీ పహల్గామ్ టెర్రర్ అటాక్ గురించి, క్రాస్ బోర్డర్ టెర్రరిజం గురించి కూడా దాంట్లో మాట్లాడడం అనేది జరిగింది. ద లీడర్స్ ఆల్సో స్ట్రెస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద అప్కమింగ్ క్వాడ్ సమిట్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ఇండియా దిస్ ఇయర్, విచ్ హెస్ కమ్ అండర్ ఎ క్లౌడ్ ఓవర్ మిస్టర్ ట్రంప్స్ యాక్షన్స్ అగెన్స్ట్ ఇండియా. సో లీడర్స్ ఇంకా ఏ విషయాన్ని స్ట్రెస్ చేశారు? ద ఇంపార్టెన్స్ ఆఫ్ అప్కమింగ్ క్వాడ్ సమిట్, రాబోతున్న క్వాడ్ సమిట్ యొక్క ఇంపార్టెన్స్ ని కూడా లీడర్స్ స్ట్రెస్ చేశారు. ఏ విషయంలో? ఆఫ్ లీడర్స్ ఇన్ ఇండియా దిస్ ఇయర్. సో బేసిక్గా ఏమవుతుందంటే క్వాడ్ సమిట్ ఆఫ్ లీడర్స్ అంటే లీడర్స్ యొక్క సమిట్ అంటే అర్థం ఏంటి? శిఖరాగ్ర సమావేశం. అది జరగబోతోంది. ఎక్కడ జరగబోతుంది? ఇండియాలో జరగబోతోంది ఈ క్వాడ్ సమిట్. సో ఈ క్వాడ్ సమిట్లో ఎవరెవరు ఉంటారో మీరు ఆల్రెడీ ఒక స్టూడెంట్ పెట్టాడు. ఇండియా, యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు ఇందులో భాగస్వాములు. ఇండియాలో ఈసారి జరగబోతోంది. దాని ఇంపార్టెన్స్ని కూడా మరొకసారి లీడర్స్ స్ట్రెస్ చేయడం అనేది జరిగింది. వైల్ the text of India-Japan meetings was largely bilateral. India-Japan meetings యొక్క టెక్స్ట్ అంటే పాయింట్ ఎక్కువగా మనం మాట్లాడేది బైలేటరల్ గురించి మాట్లాడదు. ద సబ్ టెక్స్ట్ వాజ్ జియో పొలిటికల్. అంటే బేసికల్గా ఇక్కడ 2 రకాలమ్మ మనం చూడాల్సిందే. అంటే టెక్స్ట్, సబ్ టెక్స్ట్ అంటే మీనింగ్ బయటికి కనిపించేది టెక్స్ట్ అనుకుంటే, అండర్లైన్గా కనిపించకుండా అంతర్లీనంగా ఉన్నది సబ్ టెక్స్ట్ అనుకోవాలి. సో బయటికి చూడగానే ఇండియా జపాన్ మీటింగ్స్ అంతా కూడా బైలేటరల్, 2 దేశాలు ద్వైపాక్షిక సంబంధాలుగా మనకు కనిపిస్తున్నప్పటికీ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇది జరిగింది. ఏంటో జియో పొలిటికల్ టెన్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. మిస్టర్ మోదీ ఫ్లూ టు టోక్యో ఇన్ ద వేక్ ఆఫ్ ద మ్యాసివ్ అమెరికన్ టారిఫ్స్ విచ్ థ్రెటన్ టు అప్టర్న్ ద ఇండియన్ ఎకానమీని కంప్లీట్గా మనం అప్టర్న్ చేసేలాగా, భయపెట్టేలాగా ఇండియన్ ఎకానమీని ఏంటమ్మా అప్టర్న్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్టర్న్ చేయడం అంటే ఒక రకంగా అప్ సైడ్ డౌన్ చేసేస్తాము, ఇండియన్ ఎకానమీని కూల్ చేస్తాము అన్నట్టుగా మనం టర్న్ సంథింగ్ అప్ సైడ్ డౌన్ అంటే కూల్ చేయడం అనమాట. ఇండియన్ ఎకానమీని కూల్ చేస్తాం అన్నట్టుగా మ్యాసివ్ అమెరికన్ టారిఫ్స్ అనేవి విధించడం జరిగింది. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ అని అర్థం. అంటే జరిగిన తరుణంలో మోదీ ఇప్పుడు టోక్యోకి ఫ్లై అవ్వడం అనేది జరిగింది. He also chose to make Japan his first stop before his talks with Chinese President Xi Jinping on Sunday towards normalizing relations after a 4-year standoff. Alage, he also chose to make Japan his first stop.
చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ని సండే రోజు కలవబోతున్నారు మోదీ. ఆల్రెడీ సండే అయిపోయింది, ఆ రోజు చర్చలు చేసి కలవబోతున్నారు. దానికంటే ముందే జపాన్ ని కలవాలని చెప్పి జపాన్ ఒక స్టాప్ గా పెట్టుకున్నారు మోదీ గారు. అండ్ షీ జిన్పింగ్ తో మీటింగ్ లో టువర్డ్స్ నార్మలైజింగ్ రిలేషన్స్, రెండు దేశాల మధ్య 4 years స్టాండ్ ఆఫ్, రెండు దేశాల మధ్య రిలేషన్స్ కంప్లీట్ గా స్తంభించిపోయాయి. గాల్వన్ మనకి లదాఖ్ గాల్వన్ క్లాషెస్ తర్వాత రెండు దేశాల మధ్య రిలేషన్స్ పాడైపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసే క్రమంలో ఒక మీటింగ్ అనేది చైనీస్ ప్రెసిడెంట్ తో కూడా జరిగింది. Japan too is concerned about the situation in the East China Sea and has tensions over trade with the US, which led it to cancel a trade negotiation team visit to Washington. జపాన్ కూడా ఈస్ట్ చైనా సీలో జరుగుతున్న సిచ్యువేషన్ విషయంలో కొంచెం కన్సర్న్గా ఉంది. చైనా జపాన్ రిలేషన్స్ కూడా అంత గొప్పగా లేవు. ఇన్ఫ్యాక్ట్ చైనాకి చుట్టుపక్కల అందరు నైబర్స్తోనే గొడవలు ఉన్నాయి. ఫిలిప్పీన్స్తో గొడవలు ఉన్నాయి, జపాన్తో గొడవలు ఉన్నాయి, ఇండియాతో గొడవలు ఉన్నాయి. పాకిస్తాన్తో తప్పితే మిగిలిన అందరితోని చైనాకి గొడవలు ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం జపాన్కి కూడా యుఎస్తో ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయి. జపాన్ యుఎస్కి క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా జపాన్తో కూడా అమెరికా రిలేషన్ పాడు చేసుకుంటుంది. సో దానివల్ల ఒక ట్రేడ్ నెగోషియేషన్ టీం వాషింగ్టన్కి వెళ్ళబోతున్న టీం ఆ మీటింగ్ కూడా క్యాన్సిల్ అవడం అనేది జరిగింది. The message that Mr. Modi and Mr. Ishiba sent out was that amidst geopolitical turmoil caused by global powers, the India-Japan relationship remains stable and continues to grow. So message that Mr. Modi and Mr. Ishiba sent out. Modi మరియు ఇషిబా మనకి తెలియజేస్తున్న మెసేజ్ ఏంటి అంటే, amidst the geopolitical turmoil అంటే ఒక గందరగోళం, ఇలాంటి పరిస్థితుల్లో కాజ్డ్ బై గ్లోబల్ పవర్స్, ఈ గ్లోబల్ పవర్స్ క్రియేట్ చేస్తున్న ఈ టర్మాయిల్లో, గందరగోళంలో, ఒక స్టెబిలిటీ లేని అన్స్టేబుల్ ఎన్వైరన్మెంట్లో ఇండియా జపాన్ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి గొడవలు లేకుండా ఉంది, అది ఇట్ కంటిన్యూస్ టు గ్రో అనే మెసేజ్ని ప్రపంచానికి ఇద్దరు నాయకులు కూడా చాటి చెప్పారని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది గొప్పతనం. సో ఇప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం నేను మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందిస్తున్నాను. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు నాతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇట్ ఇంక్లూడ్స్ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ మీ. సో ఐ విల్ సేవ్ యువర్ నెంబర్, యూ విల్ సేవ్ మై నెంబర్. ఒకరి నెంబర్స్ ఒకరు షేర్ చేసుకుంటాం. మనం మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ నేను అందిస్తాను. సో ఇది 15,000 రూపీస్ ఉన్న ఫీ మీకు 20% డిస్కౌంట్తో మీకు 12,000కే వస్తుంది. ఇప్పుడు నార్మల్గా 15,000, కానీ మీకు 20% డిస్కౌంట్ ఉంది. సో 3,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చి మీకు 12,000కి వస్తుంది, యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ కమ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఇది 60,000కి రైట్ నో ఆఫర్ చేస్తున్నాం. ఇది కూడా మీకు 48,000కి వస్తుంది బికాస్ ఆఫ్ 20% డిస్కౌంట్. యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మరి ఇవాళ ఎడిటోరియల్లో టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి? సో ఆథర్ టోన్ ఎలా ఉంది? ఈజ్ ఇట్ నెగిటివ్? డెఫినెట్లీ నాట్ నెగిటివ్ కదా, పెసిమిస్టిక్గా లేదు. ఈజ్ ఇట్ ఆప్టిమిస్టిక్ అండ్ స్ట్రాటజిక్? ఎస్, పాజిటివ్ టోన్తో నడుస్తుంది కంప్లీట్గా. ఎక్కడ నెగిటివిటీ అనేది ఏమాత్రం కనిపించకుండా పాజిటివ్గా, ఆప్టిమిస్టిక్ అండ్ స్ట్రాటజిక్గా నడుస్తుంది. ఈజ్ ఇట్ సర్కాస్టిక్ అండ్ డిస్మిసివ్? నో. ఈజ్ ఇట్ న్యూట్రల్ అండ్ ఇండిఫరెంట్? నో. సో ఇట్ ఈస్ పాజిటివ్, ఆప్టిమిస్టిక్ అండ్ స్ట్రాటజిక్. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి మీరు చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. ఐ వాంట్ యూ టు ట్రై అండ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు హిట్ ద లైక్ బటన్. What is the central idea of the conveyed by the passage? India-Japan ties are weakening. They are not weakening.
India-Japan relations remain stable and forward-looking despite global disruptions. Global disruptions ఉన్నప్పటికీ relations stable గా ఉన్నాయి, forward-looking ఉన్నాయి. So positive గా ఉంది sentence. What is the inference that can be drawn from the passage? Try to answer this. India-Japan cooperation in semiconductors is intended to reduce dependence on China. సెమీకండక్టర్స్లో రెండు దేశాల మధ్య రిలేషన్ చైనా మీద డిపెండెన్స్ని తగ్గించడం కోసం ఇంటెంట్ చేయబడింది. కరెక్ట్ లాగే కనిపిస్తుంది, పక్కన పెడదాం. యుఎస్ టారిఫ్స్ హ్యాడ్ నో ఇంపాక్ట్ అంటున్నాడు, ఇంపాక్ట్ ఉంది. ఇండియా జపాన్ రిలేషన్స్ ఆర్ బేస్డ్ ప్యూర్లీ ఆన్ కల్చరల్ హిస్టారికల్, నో. పాకిస్తాన్ వాజ్ డైరెక్ట్లీ మెన్షన్డ్, నో, నాట్ మెన్షన్డ్. సో ఆన్సర్ ఈస్ ఎస్. చైనా మీద డిపెండెన్సీ తగ్గించడం కోసమే సెమీ కండక్టర్స్ ఏరియాలో ఇండియా జపాన్ కోఆపరేషన్ ప్లాన్ చేస్తున్నారు. అజంప్షన్, విచ్ అజంప్షన్ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ అదర్స్ ఆర్గ్యుమెంట్? అదర్ ఆర్గ్యుమెంట్ కి బేస్ ఏంటి? స్ట్రాంగ్ బైలేటరల్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ కెన్ ప్రొవైడ్ స్టెబిలిటీ ఇన్ అన్ అన్సర్టన్ గ్లోబల్ ఆర్డర్. ఎస్, రెండు దేశాల మధ్య ఉన్న టైస్ అనేవి ఇలాంటి అన్సర్టన్ గ్లోబల్ ఆర్డర్లో ఇండియా జపాన్ మధ్య స్ట్రాంగ్ బైలేటరల్ టైస్ అనేవి స్టెబిలిటీని ప్రొవైడ్ చేయగలుగుతాయి, ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. ఇండియా కెనాట్ బ్యాలెన్స్ రిలేషన్స్ విత్ బోత్ జపాన్ అండ్ చైనా. ఎందుకు చేయలేదు? చేయొచ్చు. జపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డ్రివెన్ మెయిన్లీ బై కల్చరల్ ఎఫినిటీ. కల్చరల్ ఎఫినిటీ ఏమీ కాదు. గ్లోబల్ జియో పాలిటిక్స్ హాస్ లిటిల్ ఎఫెక్ట్. ఎస్, ఎఫెక్ట్ ఉంది. లిటిల్ ఎఫెక్ట్ అనడానికి ఎలా ఉంటుంది? ఎఫెక్ట్ ఉంది. సో ఆన్సర్ ఇస్ ఏ. ఇండియా జపాన్ రిలేషన్స్ మీద యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడగగలిగే ఒక క్వశ్చన్. ద విజన్ 2035 డాక్యుమెంట్ స్టేట్మెంట్ ఫోకసెస్ ఆన్ ఏరియాస్ ఇంక్లూడింగ్ మొబిలిటీ అండ్ గ్రీన్ టెక్నాలజీ. ఎస్, 8 ఏరియాస్, అందులో మొబిలిటీ, గ్రీన్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. జపాన్ ఈస్ కొలాబరేటింగ్ విత్ ఇండియా ఆన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ టు కౌంటర్ రేర్ ఎర్త్ సప్లై ఇష్యూస్. ఎస్, ఇది కూడా కరెక్టే. సెమీ కండక్టర్ టెక్నాలజీ విషయంలో జపాన్ ఇండియాతో కొలాబరేట్ అవుతుంది, ఇండియాకి సప్లై చైన్ ఇష్యూస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. 2008 security partnership has been updated to include annual NSA level dialogue. Yes, NSA level dialogue ని ఇంక్లూడ్ చేసేలాగా 2008 సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ని అప్డేట్ చేయడం జరిగింది. సో యువర్ ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. 3 కూడా కరెక్టే. 3 కూడా మనం ప్యాసేజ్ లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆస్పిరెంట్స్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ డిసెంబర్ వరకు మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అమ్మా. ఈ ప్రోగ్రామ్కి రావచ్చు. అలాగే మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది, దీన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ అవర్ కోర్సెస్. మరొకసారి చూపిస్తున్నాను. సో వీ హ్యావ్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సి కూడా మనకు ఉన్నాయి. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఏది కావాలంటే మీరు అది తీసుకోవచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్. బై బై.